4 నెలల ముందు స్టీవ్ జాబ్స్ ఐఫోన్ను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్న సమయంలో ప్లాస్టిక్ స్క్రీన్ బదులుగా గ్లాస్ స్క్రీన్ వాడాలని నిర్ణయించారు. ఎందుకంటే ప్లాస్టిక్ ఈజీగా స్క్రాచ్ అవుతోంది. ఇంజనీర్లు ఆందోళన చెందారు. ఎందుకంటే 1 మీటర్ ఎత్తునుంచి పడినప్పుడు దెబ్బ తగలకుండా ఉండే గ్లాస్ ప్రోటోటైప్ అప్పటికి సిద్ధంగా లేదు. అయితే ఒక అమెరికన్ గ్లాస్ కంపెనీ ఒకప్పుడే స్క్రాచ్ ప్రూఫ్ గ్లాస్ను ప్రోటోటైప్గా తయారుచేసింది. దీని పేరు గొరిల్లా గ్లాస్. కాని దానికి మార్కెట్ లేదు. జాబ్స్ ఆ గ్లాస్ బలమైనదేనా అని అనుమానపడ్డారు. అంతేకాదు, గాజును ఎలా తయారు చేస్తారో కార్నింగ్ కంపెనీ సీఈఓ వెండెల్ వీక్స్కు ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. అప్పుడు వీక్స్ మధ్యలోనే అడ్డుకుని, వాల్టర్ ఐజాక్సన్ రాసిన పుస్తకంలో చెప్పినట్టు ధైర్యంగా ఇలా అన్నారు: మీరు ఒక్కసారి నిశ్శబ్దంగా ఉండి నాకు సైన్స్ నేర్పడానికి అవకాశమిస్తారా? జాబ్స్ అంగీకరించారు. కాని వీక్స్ చెప్పిన దాని ప్రకారం వారి ఫ్యాక్టరీల్లో గొరిల్లా గ్లాస్ తయారీకి అవసరమైన సామర్థ్యం లేదని చెప్పారు. దీనికి జాబ్స్ సమాధానంగా, భయపడొద్దు, మీరు ఇది చేయగలరు. మీ మనసులో దృఢంగా నమ్మండి. మీరు తప్పక చేయగలరు. మరియు కార్నింగ్ నిజంగానే సాధించింది. ఐఫోన్ విడుదలైన రోజు జాబ్స్ వీక్స్కి ఒక సందేశం పంపించారు: మీ సహాయం లేకుండా మేము దీన్ని చేయలేకపోయేవారం.